ఎక్సెల్ బైక్ bs4 బైక్ చాలా సూపర్ ప్రాబ్లం. నాకైతే 3 రోజులు పెట్టింది ఈ బండి గురించి. ప్రతి సెన్సర్ ప్రతి టోటల్ సెన్సర్ అన్ని టోటల్గా అన్ని చెక్ చేసినప్పటికీ లాస్ట్కి థర్మల్ సెన్సర్ పోయింది. థర్మల్ సెన్సర్ వేసిన దీని ప్రాబ్లం చాలా టెక్నికల్ ప్రాబ్లం. నాకే ఒక 3 రోజులు పెట్టింది ఈ బండి గురించి తెలుసుకోవడానికి. టెక్నికల్ ప్రాబ్లం టోటల్గా ఎవ్రీథింగ్ అన్ని చెకప్ టోటల్ థర్మల్ సెన్సర్ 5 నిమిషాలు థర్మల్ సెన్సర్ మీకు చూపిస్తున్నా. కొత్తది థర్మల్ సెన్సర్ ఇంజిన్ కింద ఉంటుంది. పాది మీకు ఫోటో చూపిస్తాను. చాలా డీటెయిల్స్ ప్రాబ్లం. టూల్ పంప్ క్లీనింగ్, ఇంజెక్టర్ క్లీనింగ్, టోటల్ క్లీనింగ్, బ్యాటరీ ఛార్జింగ్ మొత్తం టోటల్ చెకప్ చేసిన దీని ప్రాబ్లం క్లారిటీగా చూపిస్తాను. బ్రేక్ కొట్టిన ఓకే, బండి స్టార్ట్ అయింది. సింపుల్ ప్రాసెస్. బ్రేక్ పడుతున్నా చూడండి. బండి సూపర్ లైట్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం ఏంటో నేను 5 నిమిషాలు కెమెరా ఆఫ్ చేసి చూపించి మళ్ళీ ఒకసారి కాల్ మళ్ళీ వీడియోకి తీస్తా. మీకు మధ్యన ఆప్షన్ కదా, బండి బ్రేక్ కొడితే ఎందుకు ఆగిపోతుంది? టూల్ పంపు, థర్మల్ సెన్సర్ కస్టమర్ తెచ్చుకోండు. నెక్స్ట్ వీట్ సెన్సర్ మళ్ళీ నేను తెచ్చేసాను. 330 రూపాయలు అయింది. 330 రూపాయలు అయింది. నెక్స్ట్ టోటల్ నా అక్కడ బండి ఉండేది 3 రోజులు ఉండడం వల్ల నేను బాగా దీని గురించి శ్రమించి నాకు చాలా కష్టమయ్యింది ఈ బండి వల్ల. నెక్స్ట్ ఏమైంది, ఏంటి ప్రాబ్లం ఏంటి అని టోటల్ ఆ బండి ఇంజిన్ ఉంది, ఆ బండి ఇంజిన్ ఉంది, ఆ బళ్ళు ఇంజిన్ వదిలేసి టోటల్గా ఈ బండి పర్టికులర్గా మనకు ఒక కస్టమర్ నమ్మేసి ఇచ్చారు కాబట్టి ఏటి పోయిందని చూసినప్పటికీ లాస్ట్గా థర్మల్ సెన్సర్ ప్రాబ్లం, నెక్స్ట్ వీట్ సెన్సర్ ప్రాబ్లం. వీట్ సెన్సర్ అనేది కస్టమర్ తెచ్చుకోండు. అది బిల్ ఎక్కడ ఉంది, 420 రూపాయలు టోటల్. ఇప్పుడు టోటల్గా ఏది పోయింది అంటే కస్టమర్కి చెప్పే విధానం. క్లచ్ బెల్ చూసారా, స్ప్రింగ్స్ ఉన్నాయి, వదిలేసింది. టోటల్గా పోయింది. ఇప్పుడు కస్టమర్కి కాల్ చేసి చెప్దాం.